హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్పి యూనిటీ. ఈరోజు మన వీడియోలో భాగంగా మనం లిస్ట్ అనే టాపిక్ని చెప్పుకోబోతున్నామండి. మన ప్రీవియస్ వీడియోలో మనం ఇంట్రడక్షన్ టు హెచ్టిఎంఎల్ చూడడం జరిగింది. ఒకవేళ వీడియో చూడకపోతే తప్పకుండా వాచ్ చేసే ప్రయత్నం చేయండి. లిస్ట్లో ప్లేలిస్ట్లో ఉంటుంది. అయితే ఇక్కడ లిస్ట్ వచ్చేసి మీకు ఎక్స్ప్లెయిన్ లిస్ట్ ఇన్ హెచ్టిఎంఎల్ ఇన్ డీటెయిల్ అని చెప్పొచ్చు, లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పొచ్చు. సో ఎలా వచ్చిన లిస్ట్ అనేది మనం ఎట్లా యూజ్ చేస్తాం, దాని డెఫినేషన్ ఏంటి, టైప్స్ ఆఫ్ లిస్ట్ ఏముంటాయి అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి మీ ఆన్సర్లో. సో లాంగ్ క్వశ్చన్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంపార్టెంట్ టాపిక్ అండి. అండ్ ఇక్కడ మనం డెఫినేషన్తో స్టార్ట్ చేద్దామండి. లిస్ట్ రిఫర్స్ టు అన్ ఆర్గనైజ్డ్ ఆర్ అరేంజ్డ్ వే ఆఫ్ షోయింగ్ ద కంటెంట్. ఆర్గనైజ్డ్ వే ఆర్ఎస్ అరేంజ్డ్ వే అని చెప్పొచ్చు. ఆర్గనైజ్డ్, ఇక్కడ ఆర్గనైజ్డ్ అంటే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. లేకపోతే మనం ఒక లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఏదైనా మార్కెట్కి వెళ్తున్నాం అనుకోండి, ఆ మార్కెట్కి వెళ్ళేటప్పుడు మనం ఒక లిస్ట్ రాసుకుంటామండి పేపర్ మీద. ఆ లిస్ట్ ఎందుకు రాసుకుంటాము, మనం మర్చిపోతామనో లేకపోతే ఆర్డర్లో ఈ పర్టికులర్ ఎలిమెంట్స్ని తీసుకోవాలనో మనం ఏం చేస్తామంటే ఇట్లా లిస్ట్ రాస్తాం. ఫస్ట్ ఎలిమెంట్ ఇది, సెకండ్ ఎలిమెంట్ ఇది, మనం తీసుకోవాల్సింది అని చెప్పేసి. సో ఇది ఆర్గనైజ్ అండి. ఇట్లా మనం ఆర్గనైజ్ చేసి తీసుకెళ్తాం. సో ఇట్లా మీరు కంటెంట్ని కనుక మీ వెబ్ పేజ్లో చూపించాలి అనుకున్నప్పుడు మనం హెచ్టిఎంఎల్లో ఏం యూజ్ చేస్తామంటే లిస్ట్ అనే ట్యాగ్ని యూజ్ చేయడం జరుగుతుంది, లేదా లిస్ట్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా వెబ్ పేజ్ అనుకుందామండి. ఇక్కడ నా వెబ్ పేజ్లో నేను కంటెంట్ ఏం చూపిస్తున్నాను అంటే విఎస్పి యూనిటీ ప్రొవైడ్ చేసే వీడియోస్ గురించి నేను రాస్తున్నాను. లిస్ట్ రాస్తానండి. ఇక్కడ ఫస్ట్ బిఎస్సి వాళ్ళకి సంబంధించిన మ్యాథ్స్ వీడియోస్ ఉంటాయి. సెకండ్ బిఎస్సి వాళ్ళకి సంబంధించినటువంటి కంప్యూటర్ వీడియోస్ ఉంటాయి. థర్డ్ బీకామ్కి సంబంధించినటువంటి కంప్యూటర్ వీడియోస్ ఉంటాయి. అండ్ ఫోర్త్ అన్ని సబ్జెక్ట్స్ మనకు 1 by 1 యాడ్ అవుతూ ఉంటాయి. ఇట్లా నేను లిస్ట్ చేసి చూపిస్తానండి. అలా మీరు ఒకవేళ మీ కంటెంట్ని కనుక చూపించాలి, వెబ్ పేజ్లో ఒక ఆర్గనైజ్డ్ వేలో మీరు చూపించాలి అనుకుంటే మీరు సింపుల్గా ఆర్గనైజ్డ్ వేలో మీరు ప్రజెంట్ చేయొచ్చండి బై యూజింగ్ అ లిస్ట్ కాన్సెప్ట్. ఓకే, మీరు లిస్ట్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ లిస్ట్ అనే కాన్సెప్ట్ని నేను యూజ్ చేసేటప్పుడు టైప్స్ ఆఫ్ లిస్ట్ అనేవి ఉంటాయండి మనకు హెచ్టిఎంఎల్లో. ఆ టైప్స్ ఏంటి అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేద్దాం. దాని తర్వాత మనం యూజ్ చేసే ట్యాగ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దట్ ఐ విల్ డిస్కస్ హియర్ ఇస్ ఆర్డర్డ్ లిస్ట్ అండి. ఆర్డర్డ్ లిస్ట్ సింపుల్ అండి, నేమ్లోనే మీకు అర్థమై ఉంటుంది. ఆర్డర్డ్ లిస్ట్, మీరు ఏదైనా లిస్ట్ మెన్షన్ చేసేటప్పుడు ఒక ఆర్గనైజ్డ్ వేలో ఒక దాని తర్వాత ఒకటి మీరు మెయింటైన్ చేయగలిగితే అది ఆర్డర్. ఆ ఆర్డర్ని ఫాలో అవుతుంది కాబట్టి దీన్ని ఆర్డర్డ్ లిస్ట్ అంటామండి. అంతే. ఓకే, సింపుల్గా మనం నంబర్స్ ఇచ్చి మనం మెన్షన్ చేస్తామండి. రియల్ లైఫ్లో అయితే ఫస్ట్ పాయింట్ ఇది, సెకండ్ పాయింట్ ఇది, థర్డ్ పాయింట్ ఇది, ఇలా మీరు మెన్షన్ చేస్తారు కదా. లేదు, కొంతమంది ఇంకెలా మెన్షన్ చేస్తారు అంటే రోమన్ నంబర్స్ యూజ్ చేస్తారు. రోమన్ నంబర్ 1, రోమన్ నంబర్ 2, రోమన్ నంబర్ 3 ఇలా మనం చూస్తాం. లేదా క్యాపిటల్ రోమన్ నంబర్స్ కూడా ఇవ్వచ్చు మనం. అలాగే ఆల్ఫాబెట్స్ని కూడా యూజ్ చేయొచ్చు. ఏబిసి ఇట్లా పాయింట్స్ వైజ్ మనం యూజ్ చేయొచ్చు కదండి. ఇవన్నీ కూడా మనకు ఆర్డర్డ్ లిస్ట్. ఫస్ట్ ఇది వచ్చిన తర్వాతనే ఇది వస్తుంది, ఇది వచ్చిన తర్వాతనే ఇది వస్తుంది. ఇట్లా మనం చేయాలి అనుకుంటే ఆర్డర్డ్ లిస్ట్ అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఆర్డర్ లిస్ట్ని మీరు ఎలా మెన్షన్ చేస్తారు అంటే ఓఎల్ అనే ట్యాగ్ని యూజ్ చేసి మీరు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓఎల్ స్టాండ్స్ ఫర్ ఆర్డర్డ్ లిస్ట్. ఆర్డర్డ్ లిస్ట్. అయితే ఈ ఆర్డర్డ్ లిస్ట్లో లిస్ట్ ఎలిమెంట్స్ని, లిస్ట్ ఐటమ్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది లిస్ట్ అనుకుందామంటే ఈ ఫస్ట్ వన్ లిస్ట్ ఐటమ్ అవుతుంది, సెకండ్ వన్ లిస్ట్ ఐటమ్, థర్డ్ వన్ లిస్ట్ ఐటమ్. అట్లా మీరు ఓఎల్ ట్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత లిస్ట్ ఐటమ్ని మెన్షన్ చేయాలి. ఎల్ఐ అనే ట్యాగ్లో మీరు ఏదైతే మెన్షన్ చేయాలనుకుంటున్నారో ఆ ఎలిమెంట్ని మీరు ఇక్కడ మెన్షన్ చేస్తారు. అలాగే లిస్ట్ ఐటమ్ని మీరు క్లోజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో లిస్ట్లో అది మీరు మెన్షన్ చేస్తారు. అండ్ దెన్ ఆ లిస్ట్ ఐటమ్ని క్లోజ్ చేస్తారు. అండ్ దెన్ లిస్ట్ ఐటమ్, అండ్ దెన్ లిస్ట్ ఐటమ్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక రకమైన ఆర్డర్ అండి, ఆర్డర్డ్ లిస్ట్ అని చెప్పొచ్చు. అయితే నేను ఇక్కడ ఇంకా అట్రిబ్యూట్స్ గురించి నేను మాట్లాడలేదండి. లిస్ట్ ఐటమ్స్ మీరు ఇట్లా స్పెసిఫై చేస్తారు. బై డిఫాల్ట్ ఈ ఆర్డర్డ్ లిస్ట్ ఏమొస్తుంది అంటే నంబరింగ్స్ వస్తాయండి. 1, 2, 3 మనం ఫస్ట్ టైప్ చెప్పుకున్నాం కదా, అవి వస్తాయి. మనకు ఆర్డర్డ్ లిస్ట్లో అట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి. ఆ ఆర్డర్డ్ లిస్ట్లో ఉన్న అట్రిబ్యూట్స్ ఏం చేస్తాయంటే
one of the attribute that we are available with the order list is type. టైప్, ఈ టైప్ అనే అట్రిబ్యూట్ ఏం చెప్తుంది మనకు ఓఎల్లో అంటే మీరు ఏ టైప్ ఆఫ్ ఆర్డర్ని చూడాలనుకుంటున్నారు వెబ్ పేజ్లో. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 చూడాలనుకుంటున్నారా, రోమన్ నంబర్ 1 2 3 చూడాలనుకుంటున్నారా, క్యాపిటల్ ఏబిసిడి చూడాలనుకుంటున్నారా, స్మాల్ ఏబిసిడి చూడాలనుకుంటున్నారా అనేది మీ ఈ టైప్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేసి చేయడం జరుగుతుంది. సేమ్ ఇలాగే రాస్తారండి మీరు కోడ్, కాకపోతే ఈ ఓఎల్ ట్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత స్పేస్ ఇచ్చి దాని అట్రిబ్యూట్ని మెన్షన్ చేస్తారు. లైక్ టైప్ ఈజ్ ఈక్వల్ టు డబల్ కోట్స్లో మీరు 1 ఇస్తే నంబర్ 1 నంబర్ 2 నంబర్ 3 వస్తుందండి. లేదా మీరు క్యాపిటల్ ఐ ఇచ్చారనుకోండి రోమన్ నంబర్స్లో 1 2 3 వస్తాయి. లేదు మీరు స్మాల్ ఐ ఇస్తే రోమన్ నంబర్లో స్మాల్ 1 2 3 వస్తాయి. మీరు స్మాల్ ఏ ఇచ్చారనుకోండి ఇక్కడ ఏబిసి అనే పాయింట్స్ వస్తాయి. అండ్ క్యాపిటల్ ఏ ఇస్తే క్యాపిటల్ ఏలో క్యాపిటల్ ఏబిసిడి అనేవి మనకు లిస్ట్ ఎలిమెంట్స్గా వస్తాయండి. ఐ హోప్ అట్రిబ్యూట్స్ క్లియర్ అండ్ టైప్స్ కూడా క్లియర్ అని నేను అనుకుంటున్నాను. ఇది ప్రాక్టికల్గా చూస్తే ఇంకా బాగా అర్థమవుతుందని నా ఉద్దేశం అండి. సో అందుకే నేను షార్ట్ అండ్ స్వీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. లెట్స్ గో టు నోట్ ప్యాడ్. మనం ఇంతకుముందు వీడియోలో చెప్పాం ప్రోగ్రామ్ ఎక్కడ టైప్ చేస్తాం, ఎట్లా టైప్ చేస్తాం, దాని స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, ఎట్లా సేవ్ చేస్తాం అనేది ప్రీవియస్ వీడియో కనుక చూడకపోతే ఖచ్చితంగా ఫస్ట్ ఆ ప్రీవియస్ వీడియో చూసిన తర్వాత దీన్ని చూసే ప్రయత్నం చేయండి. ఓకే, నేను ఆల్రెడీ మీకోసం ప్రోగ్రామ్ ప్రిపేర్ చేశానండి. అంటే ఎక్కువ టైం వేస్ట్ కాకుండా జస్ట్ విల్ గో ఫర్ ద ప్రోగ్రామ్. ఐ హోప్ మీ అందరికీ కూడా ప్రోగ్రామ్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు ప్రోగ్రాంలో చూసినట్టయితే ఫస్ట్ లైన్ మనకు HTML, ఇది స్ట్రక్చర్లో భాగంగా నేను చెప్పానండి. తర్వాత లైన్ మనకి హెడ్ అనేది ఉంటుంది. ఏ ట్యాగ్ ఏం చేస్తుందో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రీవియస్ వీడియో చూస్తే ఇంకా క్లారిటీ ఉంటుంది మీకు. సో టైటిల్ని నేను ఇచ్చాను. టైటిల్లో ఏమి ఇచ్చానంటే VSP యూనిటీ అండ్ విశ్వం కంప్యూటర్స్, ఇది నా టైటిల్ అండి. అంటే ఇది టైటిల్ బార్లో కనిపిస్తుంది. సో ఇక్కడ నేను హెడ్ని క్లోజ్ చేయడం జరిగింది, యాజ్ వెల్ యాజ్ బాడీ ఓపెన్ చేశాను. బాడీ లోపల మీరు ఇక్కడ చూడండి OL అనే ట్యాగ్ని నేను యూజ్ చేయడం జరిగింది. ఈ OL అనే ట్యాగ్ని నేను యూజ్ చేసి ఏం చెప్తున్నాను అంటే ఆర్డర్ లిస్ట్ ఒకటి తయారు చేయాలనుకుంటున్నాను నేను ఇక్కడ సింపుల్గా చెప్తున్నాను అండి. BSc మ్యాథ్స్, BSc కంప్యూటర్స్, బీకామ్ కంప్యూటర్స్ మనం ఏం మెన్షన్ చేస్తున్నాం లిస్ట్ మన VSP యూనిటీలో ఉండే వీడియోస్ గురించి నేను మెన్షన్ చేస్తున్నాను. సింపుల్గా చెప్పాలి అంటే నేను ఇక్కడ ఇంకో లైన్ కూడా రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెడ్డింగ్ ట్యాగ్స్ తెలిసే ఉంటాయి, బట్ స్టిల్ నేను ఇక్కడ ఒక హెడ్డింగ్ ట్యాగ్ యూజ్ చేస్తానండి. H1 అనే హెడ్డింగ్ ట్యాగ్ ఉంటుంది మనకి దేంట్లో HTMLలో. ఇది హెడ్డింగ్ ట్యాగ్ అండి, హెడ్డింగ్ ఇస్తుంది. కోర్సెస్ ఆఫర్డ్ లేకపోతే వీడియోస్ ఆఫర్డ్ అని నేను హెడ్డింగ్ ఇస్తున్నాను. అండ్ దెన్ క్లోజ్ చేస్తున్నాను హెడ్డింగ్ని. ఈ హెడ్డింగ్ ఇచ్చిన తర్వాత ఆ కోర్సెస్ ఏవైతే మనం ఆఫర్ చేస్తున్నామో లేకపోతే వీడియోస్ ఏవైతే ఆఫర్ చేస్తున్నామో అవి లిస్ట్ వైజ్ రావాలి. ఫస్ట్ BSc మ్యాథ్స్, సెకండ్ వన్ BSc కంప్యూటర్స్, బీకామ్ కంప్యూటర్స్, ఇట్లా లిస్ట్ రావాలని నేను అనుకుంటున్నాను. ఇది నా అజంప్షన్ అండి. దానికి తగ్గట్టుగా నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా స్ట్రక్చర్. మనకి OL అనే ట్యాగ్ని యూజ్ చేస్తున్నాను, లిస్ట్ ఐటమ్ని మెన్షన్ చేస్తున్నాను, అండ్ దెన్ సెకండ్ లిస్ట్ ఐటమ్, థర్డ్ లిస్ట్ ఐటమ్. ఏ లిస్ట్ ఐటమ్ అయితే మీరు ఓపెన్ చేస్తారో ఆ లిస్ట్ ఐటమ్ని ఇక్కడ రిలవెంట్గా క్లోజ్ చేస్తూ రావాలి. OLని నేను ఇక్కడ క్లోజ్ చేస్తానండి. OL ఇక్కడ ఓపెన్ చేస్తాం కదా, ఇక్కడ OLని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. OLని క్లోజ్ చేసి మనం బయటికి రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ బాడీ క్లోజ్ అండ్ HTML క్లోజ్. ఇక్కడ నేను అట్రిబ్యూట్ యూజ్ చేయలేదండి. బై డిఫాల్ట్ మనకు 1 2 3 వస్తాయని చెప్పాను కదా. ఇది మనం సేవ్ చేద్దాం, దాంట్లో మళ్ళీ అట్రిబ్యూట్ చేంజెస్ చేసి చూద్దాం ఒకసారి. ఓకే, అండ్ ఇక్కడ నేను డబుల్ ట్యాప్ చేస్తున్నానండి. ఇక్కడ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ తోటి నేను ఓపెన్ చేస్తున్నాను, గూగుల్ క్రోమ్ తోటి. జస్ట్ డబుల్ ట్యాప్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి 1 2 3 సీక్వెన్స్లో మనకి ఏమొచ్చాయి అంటే BSc మ్యాథ్స్, BSc కంప్యూటర్స్ అండ్ బీకామ్ కంప్యూటర్స్, ఇట్లా 1 2 3 వచ్చాయి కదండి. ఇప్పుడు మనం అట్రిబ్యూట్స్ ఇచ్చి చూద్దాం అక్కడ మనకి ఏమొస్తుంది అనేది మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, నేను ఇక్కడ నోట్ ప్యాడ్ మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ OL అనే ట్యాగ్లో నేను స్పేస్ ఇచ్చి టైప్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేస్తున్నాను. ఈక్వల్స్ టు డబల్ కోట్స్లో స్మాల్ ఐ ఇస్తానండి. అంటే రోమన్ నంబర్స్లో 1 2 3 రావాలి, స్మాల్ నంబర్స్లో. సో మళ్ళీ బ్రౌజర్ ఓపెన్ చేయకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్రౌజర్ ఉంది కదా, నేను ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ రోమన్ నంబర్ 1 స్మాల్ నంబర్స్లో. ఓకే,
ఇలా మనకు టైప్ అనేది పనిచేస్తుందండి. నేను ఇక్కడ టైప్ మళ్ళీ ఇంకోసారి చేంజ్ చేస్తాను. ఇక్కడ రోమన్ నంబర్ క్యాపిటల్ ఐ ఇద్దాం, క్యాపిటల్ ఐ. సో దీన్ని సేవ్ చేయండి. సేవ్ చేయకపోతే మీకు డిఫరెన్స్ అనేది కనిపించదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఏమైనా చేంజెస్ చేసిన తర్వాత సేవ్ చేసిన తర్వాతనే అవుట్పుట్ చూడాలి. ఓకే, ఇలాంటి 1 2 3. అండ్ సిమిలర్గా మీరు స్మాల్ ఏ ఇస్తే స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ ఇస్తే క్యాపిటల్ ఏ, మీరు ఏది ఇవ్వాలనుకుంటే అది ఇచ్చి మీరు సేవ్ చేసి చూడండి, అవుట్పుట్స్ అనేవి మీకు కనిపిస్తాయి. ఓకే, మీరు ఇక్కడ కంపైలర్ అనేది సపరేట్గా ఉండదని మనం ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా ఇక్కడ చూడండి స్మాల్ ఏబిసి వచ్చినాయి. బికాస్ టైప్ అనేది మనం ఏం పెట్టాం, స్మాల్ ఏ పెట్టాం. అలాగే నేను క్యాపిటల్ ఏ పెట్టినట్టయితే మీకు అవుట్పుట్ అనేది క్యాపిటల్ ఏస్లో వస్తుంది. ఐ హోప్ మీకు క్లియర్గానే ఉంది అనుకుంటున్నానండి. ఇక్కడ నేను రీఫ్రెష్ చేసి చూస్తాను క్యాపిటల్ ఎస్ ఏబిసిఎస్ వస్తున్నాయి కదా. మీరు అక్కడ అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, వీడియోస్ ఆఫ్ అయిన తర్వాత క్యాపిటల్ ఏబిసిలు వస్తున్నాయి. ఇదంతా కూడా ఆర్డర్డ్ లిస్ట్ అండి, అందుకే ఒక ఆర్డర్లో వస్తున్నాయి ఇవి. క్యాపిటల్ ఏలని, ఏబిసిలని, లేకపోతే 1 2 3 4 5 అని, లేకపోతే రోమన్ నంబర్ 1 2 3 అని, ఇట్లా మీరు టైప్ అట్రిబ్యూట్లో మీరు ఏ టైప్ వాల్యూస్ ఇస్తే ఆ టైప్ వాల్యూస్ వస్తాయి. ఇవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందండి, ఒకవేళ లాంగ్ క్వశ్చన్కి మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇది ఆర్డర్డ్ లిస్ట్. సో నెక్స్ట్ వన్ మనం కంటిన్యూ చేద్దామండి వీడియోని. నేను ఇక్కడ ఇది క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసి మనం అన్ఆర్డర్డ్ లిస్ట్ గురించి చెప్పుకుందాం. ఓకే, అన్ఆర్డర్డ్ లిస్ట్ గురించి మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. అయితే అన్ఆర్డర్డ్ లిస్ట్లో మనకు ఆర్డర్ లిస్ట్ అన్నప్పుడు ఓఎల్ అనే ట్యాగ్ని యూజ్ చేసినట్టుగానే అన్ఆర్డర్డ్ లిస్ట్కి మీరు యూఎల్ అనే ట్యాగ్ని యూజ్ చేయడం జరుగుతుంది. సేమ్ యాజ్ యూజువల్ లిస్ట్ ఐటమ్ని మెన్షన్ చేస్తారు. ఫస్ట్ లిస్ట్ ఏంటి, సెకండ్ లిస్ట్ ఏంటి, అండ్ థర్డ్ లిస్ట్ ఏంటి, ఇలా 1 by 1 ఎన్ని లిస్ట్ ఐటమ్స్ ఇవ్వాలనుకుంటున్నారు అన్నీ ఇచ్చేసిన తర్వాత అన్ఆర్డర్డ్ లిస్ట్ని మీరు క్లోజ్ చేస్తారు. ఇది మీ ఆర్డర్ అండి. దేంట్లో మనకు HTMLలో మీరు టైప్ చేసేటప్పుడు సార్ ఆర్డర్డ్ లిస్ట్ అంటే 1 2 3 వచ్చాయి, ఏబిసిస్ వచ్చాయి, మాకు అర్థమైంది. మరి అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఏమొస్తుంది, బై డిఫాల్ట్ మీకు బుల్లెట్స్ వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఇక్కడ నేను ఒక బుల్లెట్ రాసాను, బిఎస్సి మ్యాథ్స్ అండ్ బీకామ్ కంప్యూటర్స్, ఇక్కడ బుల్లెట్స్ వస్తాయి ఇలా. ఓకే, అండ్ థర్డ్ పాయింట్ బిఎస్సి కంప్యూటర్స్, ఇట్లా మనకి 1 by 1 బుల్లెట్స్ వస్తాయండి. బై డిఫాల్ట్ బుల్లెట్స్ వస్తాయి. దీనికి కూడా అట్రిబ్యూట్ యూస్ చేస్తాం మనం. అన్ఆర్డర్డ్ లిస్ట్కి కూడా టైప్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేయడం జరుగుతుంది. మనం ఆ టైప్ అట్రిబ్యూట్ని మెన్షన్ చేస్తే మీరు వాల్యూ ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బై డిఫాల్ట్ బుల్లెట్స్ వస్తున్నాయి కదండి, మీరు సర్కిల్ ఇవ్వచ్చు. అప్పుడు ఆ బుల్లెట్స్ బదులు సర్కిల్స్ వస్తాయి అనమాట పక్కకి. సింపుల్గా చెప్పాలంటే మనం ఏదైనా ఎగ్జాంపుల్ హెడ్డింగ్ రాసేటప్పుడు ఇట్లా స్టార్ మార్క్ పెట్టి రాస్తాం కదండి, అట్లాంటిది ఇది కూడా. ఓకే, కొంచెం హైలైట్ చేయడానికి సర్కిల్స్ యూజ్ చేయొచ్చు, స్క్వేర్స్ యూజ్ చేయొచ్చు, రెక్టాంగిల్ యూజ్ చేయొచ్చు. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తానండి. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్ ఒకటి చూపిస్తాను నేను. సో ఇక్కడ మనం ప్రోగ్రామ్ చూస్తున్నారు కదండి, ఇక్కడ స్ట్రక్చర్ అనేది కామన్ అండి. HTML నుండి మనకు ఈ హెడ్ బాడీ దాకా మీకు అన్ని ప్రోగ్రామ్స్లో మనకు కనిపించేది అనమాట. ఓకే, ఇక్కడ మనం యూఎల్ని కనుక అబ్జర్వ్ చేసినట్టయితే యూఎల్ అనేది మనకు అన్ఆర్డర్డ్ లిస్ట్ ట్యాగ్ అండి. లిస్ట్ ఐటమ్ని నేను మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ, బిఎస్సి మ్యాథ్స్ యాజ్ వెల్ యాజ్ బిఎస్సి కంప్యూటర్స్ అండ్ బీకామ్ కంప్యూటర్స్. ఇంతకుముందు మనం చేసిన ప్రోగ్రామ్ ఇది. ఓన్లీ ఆర్డర్ లిస్ట్ బదులు అన్ఆర్డర్డ్ లిస్ట్ని నేను మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ. అదొకటి మాత్రమే చేంజ్. ఓకే, సేమ్ ఆర్డర్ని మనం మెన్షన్ చేస్తాం. మీకు చదువుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది, పేపర్లో ప్రజెంట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. దీన్ని సేవ్ చేయండి. నేను ఇక్కడ సేవ్ చేసే ప్రొసీజర్ చూపిస్తలేను, ఎందుకంటే నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్ చూపిస్తున్నానండి, మరీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి. సో ఇక్కడ మీరు ఫైల్ని క్లిక్ చేసి సేవ్కి వెళ్ళొచ్చు. సేవ్లో చేసేటప్పుడు నేను ఇక్కడ యూఎల్ అని నేమ్ ఇచ్చాను కదండి, .html అని ఇచ్చి ఉంటాను అనమాట. అయితే నా లొకేషన్లో నేను ఇట్లా స్టోర్ చేశాను. యూఎల్ మీకు కనిపిస్తుంది కదండి, డబల్ ట్యాప్ చేసి అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ బ్రౌజర్లో ఇది ఓపెన్ అవుతుంది, చూడండి ఇక్కడ అవుట్పుట్ ఎలా వస్తుందో. ఇక్కడ బుల్లెట్స్ కనిపిస్తున్నాయి కదండి, బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి మ్యాథ్స్, బీకామ్ కంప్యూటర్స్, ఇవన్నీ బుల్లెట్స్ వచ్చాయండి. ఇక్కడ ఈ బుల్లెట్స్ ఎందుకు వచ్చాయి అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఆర్డర్డ్ లిస్ట్ మనం అన్ఆర్డర్డ్ లిస్ట్ని యూజ్ చేస్తాం. అలాగే లిస్ట్ ఐటమ్స్ని మెన్షన్ చేస్తాం. ఇవన్నీ కూడా బుల్లెట్స్ వస్తున్నాయి. సార్ నాకు బుల్లెట్ నచ్చలేదు, అలాగే యూఎల్ టైప్లో యూఎల్
ట్యాగ్లో మనకు టైప్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేసి ఈక్వల్స్ పెట్టేసి నేను ఇక్కడ ఏం రాస్తాను అంటే సర్కిల్ అని రాస్తానండి. సర్కిల్. ఓకే, సర్కిల్ని డబుల్ కోట్స్లో ఉంచాలి. మనం సేవ్ చేయండి. దీన్ని సేవ్ చేసేసి మనకి ఇక్కడ బ్రౌజర్కి వచ్చి రీఫ్రెష్ చేసి చూడండి అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది. ఇక్కడ నేను రీఫ్రెష్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ సర్కిల్స్ వచ్చాయండి. ఇంతకుముందు ఏముండే, బుల్లెట్స్ ఉండే బ్లాక్. సో ఇక్కడ నేను ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ మాత్రమే చూపిస్తున్నాను, అన్నీ రాయాల్సిన అవసరం లేదు. సో మీరు ఇవి మెన్షన్ చేస్తే సరిపోతుందండి. ఇక్కడ నేను స్క్వేర్ అని రాస్తాను. సో సేవ్ చేస్తున్నాను, Ctrl+S. సో అగైన్ గో టు బ్రౌజర్, రీఫ్రెష్ చేసి చూడండి. సో ఇక్కడ స్క్వేర్స్ వచ్చాయి. చూసారా, అబ్జర్వ్ చేస్తారా? ఇట్లా మీరు టైప్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేసి అన్ఆర్డర్డ్ లిస్ట్లో కూడా డిఫరెంట్ స్టైల్స్ని మీరు యూజ్ చేయొచ్చు. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్లో, తప్పకుండా. ఓకే, అయితే ఈ ఆర్డర్ లిస్ట్ అన్ఆర్డర్ లిస్ట్తో పాటు మీకు ఇంకొక లిస్ట్ ఉంటుందండి. దాన్ని డెఫినేషన్ లిస్ట్ అంటారు. అది మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ దాని గురించి డిస్కస్ చేసిన తర్వాత దాని అట్రిబ్యూట్స్ ఏముంటాయి అనేది మనం మాట్లాడుకుందాం. ఓకే, సో ఇక్కడ డెఫినేషన్ లిస్ట్ అంటున్నాం కదండి. ఆర్డర్ లిస్ట్ అన్నప్పుడు OL యూజ్ చేస్తారు, అన్ఆర్డర్డ్ లిస్ట్ అన్నప్పుడు UL యూజ్ చేస్తారు. డెఫినేషన్ లిస్ట్ అన్నప్పుడు మనం DL అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం, డెఫినేషన్ లిస్ట్. అయితే ఈ డెఫినేషన్ లిస్ట్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే, మనం జనరల్గానే నోట్స్ రాస్తూ ఉంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ HTML అనే టైటిల్ పెట్టాను, దాని గురించి డిస్క్రిప్షన్ ఇస్తున్నాం అనుకోండి. ఇది టైటిల్ అవుతుంది, డిస్క్రిప్షన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం మనం. సో ఏదైతే రాయాలనుకుంటామో అది రాసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ పేజెస్ డెఫినేషన్ రాస్తున్నాను. వెబ్ పేజ్ టైటిల్ ఇక్కడ పెడతాను, డెఫినేషన్ ఇక్కడ ఇస్తాను. సో ఇది ఏమవుతుంది అంటే, ఇది డెఫినేషన్ టైటిల్ అవుతుందండి, ఇది డెఫినేషన్ అవుతుంది. డెఫినేషన్ డిస్క్రిప్షన్ అవుతుంది, లేకపోతే డెఫినేషన్ డేటా డిస్క్రిప్షన్ అవుతుంది అని చెప్పొచ్చు. అలాగే డెఫినేషన్ లిస్ట్ అయితే ఉంది, నాకు ఇలాగా నెంబర్ ఆఫ్ లిస్ట్ నేను మెన్షన్ చేస్తాను, డెఫినేషన్స్ ఇస్తాను అని మనం DL తోటి చెప్తాం. అట్లా మీరు ఈ టైటిల్ని ఎట్లా చెప్తారు అంటే, DT అనే ఒక ట్యాగ్ని యూజ్ చేసి చెప్తారు. DT అనే ట్యాగ్ లైన్ని యూజ్ చేస్తారు. సో దట్ ఈ మధ్యలో మీరు రాసేది డేటా టైటిల్ అవుతుంది. మీరు డేటా టైటిల్ మధ్యలో రాసిన తర్వాత డేటా టైటిల్ని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో టైటిల్ ఇచ్చారు కదా, డిస్క్రిప్షన్ ఎలా ఇస్తారు అంటే డేటా డిస్క్రిప్షన్, DD అనే దాని మధ్యలో మీరు ఏదైతే రాస్తారో కంటెంట్, ఆ కంటెంట్ అంతా కూడా ఇక్కడ డిస్క్రిప్షన్ లాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను HTML అనేది నా టైటిల్లో పెడతాను ఇట్లా. ఇక్కడ ఏదైతే డిస్క్రిప్షన్ రాస్తానో అది DDలో పెట్టేస్తాను. సో DD ఓపెన్ అయింది కదా, DDని కూడా మీరు క్లోజ్ చేయాలి. సో ఇక్కడ మనం ఎన్ని డేటా డెఫినేషన్స్ రాయాలన్నా అన్ని డెఫినేషన్స్ రాయొచ్చు. అంటే ఇంకొక టైటిల్, ఇంకొక డెఫినేషన్, అలాగే డిస్క్రిప్షన్, అట్లా మీరు ఎన్నైనా రాయొచ్చు. ఇక్కడ నేను DD ఓపెన్ చేస్తాను అండ్ DDని క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను కదండి. ఈ వెబ్ పేజ్ అనే టైటిల్ని DTలో పెడతాను, డిస్క్రిప్షన్ ఏదైతే రాయాలనుకుంటున్నానో అది DDలో పెడతాను. ఇది అయిపోయిన తర్వాత ఇట్లా నెంబర్ ఆఫ్ లిస్ట్ మీరు ఎంతనన్నా రాయండి, రాసేసిన తర్వాత DLని క్లోజ్ చేయాలి మీరు. ఓకే, ఇంతేనండి మనకు ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్, డెఫినేషన్ లిస్ట్. ఈ డెఫినేషన్ లిస్ట్కి ఎగ్జాంపుల్ చూద్దామండి. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్న ఎగ్జాంపుల్, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది నేను ఇక్కడ టైప్ చేసుకు కూర్చుంటే. సో ఆ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ప్రోగ్రామ్ కనిపిస్తుంది కదండి మనకి. ఇక్కడ బాడీ వరకు మీ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అనేది కామన్ అండి, అన్ని ప్రోగ్రామ్స్లో ఉంటుంది. HTML తర్వాత హెడ్ తర్వాత టైటిల్ తర్వాత హెడ్ క్లోజ్ బాడీ ఓపెన్ చేస్తారు. ఇక్కడ నేను డెఫినేషన్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను విత్ ద హెల్ప్ ఆఫ్ ట్యాగ్ కాల్డ్ DL. దీని లోపల DT మనం ఇందాక చెప్పుకున్నట్టుగా డేటా టైటిల్, మీరు ఏదైతే టైటిల్ ఇవ్వాలనుకుంటున్నారో అది. నా టైటిల్ ఏంటి, VSP యూనిటీ అనేది నా టైటిల్ అండి. ఇక నా టైటిల్ని నేను క్లోజ్ చేస్తున్నాను. ఓకే, అండ్ DD అనేది ఏంటి, డేటా డెఫినేషన్. హియర్ ఇన్ దిస్ ఛానల్ వీ విల్ గెట్ మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ వీడియోస్, అది నా డెఫినేషన్ అండి. అండ్ ఇంకొక టైటిల్ ఇస్తున్నాను వెబ్ టెక్నాలజీ. ఇప్పుడు మనం ఈ వీడియోలో వెబ్ టెక్నాలజీ గురించి చదువుతున్నాం కాబట్టి అది. ఓకే, వీ విల్ లెర్న్ అబౌట్ క్రియేటింగ్ వెబ్ పేజెస్, అది నా డెఫినేషన్, డేటా డెఫినేషన్ అండి. సో ఆ లిస్ట్ అనేది ఎట్లా వస్తుందన్నది ఒకసారి అబ్జర్వ్ చేయండి. అవుట్పుట్ చూస్తే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది మనం ఏం రాస్తున్నామని చెప్పేసి. ఇక్కడ ఒకసారి గూగుల్, నేను ఇక్కడ DL అని క్లోజ్ ఓపెన్ చేశాను, డబుల్ ట్యాప్ చేసి మనం బ్రౌజర్లో ఓపెన్ చేసే ప్రయత్నం చేద్దాం.
సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, విఎస్పి యూనిటీ. ఇది నా టైటిల్, ఇది నా డిస్క్రిప్షన్. హియర్ ఇన్ దిస్ ఛానల్ వి విల్ గెట్ ఆల్ ద మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ సబ్జెక్ట్ వీడియోస్. అండ్ నెక్స్ట్ టైటిల్ ఏమి ఇచ్చాం మనం, వెబ్ టెక్నాలజీ. అండ్ అక్కడ ఏం రాస్తాం డిస్క్రిప్షన్, వి విల్ లెర్న్ హౌ టు క్రియేట్ వెబ్ పేజెస్. ఇది మీ ఏమంటారు డెఫినేషన్ లిస్ట్ యొక్క కంటెంట్ అండి. సో నేను ఇక్కడ ఒకసారి మీకు మళ్ళీ ప్రోగ్రామ్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను రెండు కూడా ప్యారలల్గా పెట్టానండి. ఇక్కడ డిఎల్ లిస్ట్ ఓపెన్ అయింది. సో ఇక్కడ డెఫినేషన్ లిస్ట్ మనం ఇస్తున్నాం బ్రౌజర్లో. సో డిఎల్ లోపల మీరు ఏం రాస్తారు, డిటి. టైటిల్ ఏం రాస్తారు, విఎస్పి యూనిటీ. అదే విఎస్పి యూనిటీ ఇక్కడ కనిపిస్తుంది. డిడిలో హియర్ ఇన్ దిస్ ఛానల్ విల్ గెట్ ఆల్ ద సబ్జెక్ట్స్ మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ సబ్జెక్ట్ వీడియోస్ను, అది మనకు డేటా డిస్క్రిప్షన్లో వచ్చిందండి. ఇక్కడ మళ్ళీ డిటి ఇచ్చారు, డేటా టైటిల్ దట్ ఈస్ వెబ్ టెక్నాలజీ. వెబ్ టెక్నాలజీ వచ్చింది. దాని డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో విల్ లెర్న్ హౌ టు క్రియేట్ వెబ్ పేజెస్, అది ఇక్కడ వచ్చిందండి. అట్లా మీరు ఎన్ని డెఫినేషన్ లిస్ట్ అయినా తయారు చేయొచ్చు. అండ్ ఫైనల్ అన్ని డెఫినేషన్ లిస్ట్ ఇచ్చేసిన తర్వాత మీరు కిందికి వచ్చేసి డిఎల్ని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని క్లోజ్ చేసి మనం బాడీని క్లోజ్ చేసి HTMLని క్లోజ్ చేస్తాం. ఇది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన థింగ్ అండి దేంట్లో, డెఫినేషన్ లిస్ట్లో. ఐ హోప్ మీకు క్లారిటీ ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఏవైతే ప్రోగ్రామ్ చేసామో మనం అంత టఫెస్ట్ ప్రోగ్రామ్స్ కాదండి, చాలా సింపుల్ ప్రోగ్రామ్స్ ఇవి. కాకపోతే నేను ఈ మొత్తం వీడియోలో ఓన్లీ లిస్ట్ మీద ఫోకస్ చేశాను. అయితే ఈ స్టార్టింగ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో, స్ట్రక్చర్ పార్ట్ ఏదైతే ఉందో, ఫస్ట్ HTML, తర్వాత హెడ్, తర్వాత టైటిల్, అన్ని ప్రోగ్రామ్స్కి కామన్ ఉంటాయండి. మీరు దాన్ని స్కిప్ చేయొద్దు. ప్రోగ్రామ్ రాసేటప్పుడు మీరు ఎగ్జామ్లో మీరు మెన్షన్ చేస్తున్నారు అంటే ఓన్లీ స్టోరీ రాస్తే సరిపోతుంది. ఖచ్చితంగా మీరు ప్రోగ్రామ్ రాసి రావాలి. మీరు ఇట్లా సపరేట్ ప్రోగ్రామ్ రాస్తే ఇంకా మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ ఈ వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎగ్జామ్ టైంలో యూజ్ అవుతాయని నేను బాగా గట్టిగా నమ్ముతున్నాను. ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తామో ఒకసారి నేను బ్రీఫ్గా ఇక్కడ అనలైజ్ చేస్తానండి. చూడండి, మనం లిస్ట్ అనే టాపిక్ని డిస్కస్ చేస్తాం. ఇందులో మీరు డెఫినేషన్ ఇస్తారు, టైప్స్ని రాస్తారు. టైప్ రాసిన తర్వాత 1 by 1 ఇండివిజువల్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మనం ఇక్కడ 3 థింగ్స్ని ఓపెన్ చేసాం. దట్ ఈస్ ఆర్డర్డ్ లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్ అండ్ డెఫినేషన్ లిస్ట్. ప్రతి దాంట్లో కూడా అట్రిబ్యూట్ ఉంది, ఓఎల్లో అట్రిబ్యూట్ ఉంది, యూఎల్లో అట్రిబ్యూట్ ఉంది. అక్కడ టైప్స్ ఆఫ్ ఆర్డర్డ్ లిస్ట్ ఉన్నాయి, ఇక్కడ టైప్స్ ఆఫ్ అన్ఆర్డర్డ్ లిస్ట్ ఉన్నాయి, మెన్షన్ చేయాలి. అండ్ డెఫినేషన్ లిస్ట్లో డిటి అండ్ డిడి అనే ట్యాగ్స్ గురించి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీకు ఫుల్ ఫ్లెడ్జ్ మార్క్స్ వస్తాయండి మీ ఎగ్జామ్లో. ఐ హోప్ ప్రోగ్రామ్స్ కూడా మీరు రాయగలుగుతారు మీ ఓన్గా. నేను నా కంటెంట్ని తీసుకున్నాను, మీరు మీ కంటెంట్ని తీసుకొని ప్రోగ్రామ్ రాయొచ్చు. సో తప్పకుండా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. యాజ్ వెల్ యాజ్ ఒకవేళ కొత్త యూజర్ కనుక అయితే మీరు కొత్తగా మన ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, ఐ హోప్ వీడియోస్ అన్నీ కూడా మీకు యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇక్కడ ప్రీవియస్ వీడియో HTML ప్రోగ్రామ్ని ఎట్లా టైప్ చేస్తాం, ఎట్లా సేవ్ చేస్తాం, ఎట్లా చూస్తాం, ఇవన్నీ మనం చెప్పడం జరిగింది. ప్రీవియస్ వీడియోని చూడండి, ఇంకా క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం టేబుల్స్ గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అక్కడ టేబుల్స్ని ఎట్లా క్రియేట్ చేస్తారు, ఆ టేబుల్స్కి అట్రిబ్యూట్స్ ఏమేమి ఉంటాయి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ నౌ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.